తులారాశి. తులారాశి వారు, ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడాను మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువలన అన్ని రంగాల్లో పనిచేసే వారికి, ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ, అన్ని రంగాలలో సకాలంలో పనులన్నీ కూడా పూర్తవుతాయి. వృత్తిపరంగా ఈ మాసమంతా కూడాను మీరు చేసే ఉద్యోగాల వల్ల మిశ్రమ ఫలితాలను కూడా పొందుతారు. ఉద్యోగంలో మార్పులు కూడా కోరుకునే అవకాశం ఈ నెలంతా కూడా కనబడుతుంది. మార్పులు అనగా ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేదా ఉద్యోగంలో బదిలీలు కావచ్చు, లేదా ఉద్యోగంలో మీరు మార్పులు కూడా కావచ్చు. అంటే ఈ ఉద్యోగం నుండి ఆ ఉద్యోగానికి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఈ నెలలో మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఆలోచిస్తే మాత్రం కొత్త ఉద్యోగాలలో మంచి అవకాశాలను కూడా పొందవచ్చును. మీ కొత్త ఉద్యోగాలలో అనేకంగా విజయాలను సాధిస్తారు. మీ పాత ఉద్యోగం లాగా ఉండదు కొత్తగా ఉద్యోగం చేసేవారు. వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉందని చెప్పాలి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఆదాయం పెరిగే కొద్దీ అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు నార్మల్గా ఉన్నదానికంటే ఆదాయంతో కూడుకున్న వారైతే మాత్రం ఇంకా ఎక్కువగా ఆలోచనలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. వ్యాపారస్తులు ఈ నెలంతా కూడాను సకాలంలో డబ్బులు చేతికి వస్తాయి. అదేవిధంగా అధిక ఖర్చులు కూడా ఉన్నాయి. కాబట్టి కాస్త ఆచితూచి ఖర్చులను పెట్టాలి. కాబట్టి వ్యాపార విషయంలో వస్తే మాత్రం వ్యాపారాలు ఆనందంగా ఉంటారు. ఇందాక చెప్పిన విధంగా ధనాన్ని కాస్త చూసి ఖర్చు పెట్టాలి. విద్యార్థుల విషయానికి వస్తే క్రమశిక్షణతో కూడుకున్న ఏకాగ్రత ముఖ్యం వీళ్ళకి. ఎందుకంటే కష్టపడి వీళ్ళు చదవాలి. మీరు అనుకున్న మార్కులు సాధించాలంటే మాత్రం చదువులలో ఉత్తమమైన శ్రేణి కావాలి. అందరితో నేను శభాస్ అనిపించుకోవాలంటే మాత్రం వీళ్ళంతా చాలా కష్టపడవలసి వస్తుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఎక్కువగా వేరే ఆలోచనలు, వేరే అప్లికేషన్స్ ఏం పెట్టుకోకండి. చదువు మీద శ్రద్ధ వహించడం వలన కాలేజీలలో మీకు ఖచ్చితంగా సీట్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది విద్యార్థులకు. కాకపోతే మీరు చేయవలసినదల్లా కూడాను కాన్సన్ట్రేషన్గా చదవాలి. కాన్సన్ట్రేషన్గా చదివితే మాత్రం మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సంతానం వల్ల ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు ఈ మాసం అంతా కూడాను. వాహనాలు కొత్తగా వాహనాలను కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. పెద్దవారిని కలుసుకోవడం, తద్వారా వారి వలన మీరు అభినందనలు కూడా పొందే అవకాశం కనబడుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నడుముకు సంబంధించిన బాధలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. నడుము సంబంధించిన బాధలు కానీ, లేదా స్పైన్ సంబంధించిన ఈ వెన్నుముక సంబంధించిన బాధలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తండ్రికి అనారోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. తల్లిదండ్రులు ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉంటూ మీ తల్లిదండ్రులని దగ్గరగా పెట్టుకొని వారికి ఏదైనా ఆరోగ్యపరంగా ప్రాబ్లం వస్తే వెంటనే మీరు తొందరగా డాక్టర్ని సంప్రదించండి. ఇంటిలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా కనబడుతుంది రాశివారు. కాబట్టి కాస్త దృష్టి పెట్టండి, ఆలోచించి పని చేయండి. తద్వారా మీరు ఏ పని చేసినా సరే కార్యాలు సాధిస్తారు ఈ రాశి వారికి. అంతేకాకుండా ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాస్త మీరు చూసి పెడితే మాత్రం ఈ మాసమంతా కూడా మీకు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రాశి వారికి. తులారాశి వారు ఇందాక చెప్పిన విధంగా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పైగా మీకు శనికి సంబంధించిన బాధలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి శనేశ్వర అర్చన చేయించండి. శని భగవానుడికి ప్రతి శనివారం కూడాను తైలాభిషేకము లేదా తిల అర్చన చేయించండి. తద్వారా శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అవకాశం ఉన్నవారు శ్రీ సూక్త పారాయణ చేయించండి. ఇంటిలో బ్రాహ్మణులు పిలిపించి శ్రీ సూక్త పారాయణం చేయడం వలన లక్ష్మికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి స్థిర లక్ష్మి మీ ఇంటిలో ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ మాసమంతా కూడాను ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. తల్లిదండ్రుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి.